కంగనా రనౌత్ గారికి రకరకాల సందేహాలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ గారు ఒకప్పటి నటి, ఇప్పటికీ బాగా నటిస్తున్నారు ఆవిడ. ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఈ రీల్స్ వాళ్ళ వీడియోలు చూస్తే నాకు వాంతులు వస్తున్నాయి అంటున్నారు. వాంతులు ఈవిడికి ఎందుకు వస్తున్నాయో మాకు తెలియదు, కానీ ఒకటి మనం దూరంగా ఉండొచ్చు. ఇలాంటి వాంతులు కలిగించే పరిణామాలు కానీ వాంతులు చేసుకునే దృశ్యాలు చూడకుండా. ఇంకొక మాట అన్నారు ఇవాళ, వీళ్ళని ఎలా కంటున్నారో వీళ్ళ తల్లిదండ్రులు. ఇక్కడ కడుపు రగిలిపోతుంది అన్నమాట ఎవరికైనా. ఈవిడేంటి, ఈవిడ బతికేంటి? మణికర్ణిక పేరు చాలా గొప్పగా ఫైర్. సరే, సినిమా రంగంలో ఆవిడకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుని కథానాయికగా హీరో డామినేటెడ్ వరల్డ్ ఎరగదీసి వాళ్ళందరికీ వ్యతిరేకంగా సామ్రాజ్ఞి లాగా బతికింది అనుకునేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇతరుల జీవితాల మీద ఈ కామెంట్లు ఏంటి? ఈవిడ ఎంపీ అయిన సమయంలోనే మనం ఒక వీడియో చేశాం ఆవిడ చేసిన కామెంట్ల గురించి. ఈ మాత్రం రాజకీయం వారికి తెలియక నీ దగ్గర నేర్చుకోవాలి అని. రాహుల్ గాంధీ గారి గురించి మొన్న మధ్య ఒక కామెంట్ చేసింది, ఒక నెల క్రితం. అసలు టపోరీ గిపోరీ అనేదో అన్నాడని చెప్పేసి మహిళలంటేనే ఇది లేదు, ఏదో సంథింగ్ ఒక డెరగేటరీ రిమార్క్ చేసింది. అంటే అప్పుడు అన్నాం మనం, కంగనా రనౌత్కి కానీ రాహుల్ గాంధీ బీట్ ఏమన్నా ఇచ్చారా అని. బీట్ అంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన ఇలా పార్టీలలో జరిగే సమావేశాలకు సంబంధించి వివరాలు అందించడానికి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రిపోర్టర్లు ఒక్కొక్క పార్టీ ఆఫీస్లో పెడతారు. వాళ్ళని బీట్ రిపోర్టర్స్ అంటారు. ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు చూస్తుంటారు. అట్లానే బీజేపీ కానీ కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ గారి బీటు ఈవిడికి ఇచ్చిందా ఏంటి అని. ఆవిడ కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళనే టార్గెట్ చేస్తారు. అంటే ఎగతాళి చేయడానికి కొంతమందిని టూల్స్గా వాడతారు కదా, అట్లా వాడుతున్నారన్నమాట బీజేపీ వాళ్ళు. ఈవిడ ఎంత పెద్ద నటి, సామాజిక సేవ ఏమి చేసిందో, ఏం వెలగబెట్టిందో తెలియదు, కానీ కొన్ని పురస్కారాలు ఇప్పుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ పురస్కారాలు వచ్చేస్తాయి. మాట్లాడాలని కొంతమంది పురస్కారాలు వస్తారు. ఇది బీజేపీకి వ్యతిరేకంగా మనం మాట్లాడట్లా. జరిగిన దాని మీద ఈ దృష్టాంతాలు, ఉదాహరణలు, నిదర్శనాలు, సంకేతాలతోనే మాట్లాడుతున్నాం. ఓకే, ఇచ్చుకోండి, పురస్కారాలు ఇచ్చుకోండి. కానీ వీళ్ళు యాక్షన్, వాళ్ళు ఇచ్చిన పావలాకి ఈవిడ ఏకంగా ₹25 యాక్షన్ చేసేస్తారు. లేకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన నీకు జుగుప్స కలిగితే కలగనియండి. నువ్వు ఇంకా ఏమి తల్లివి కాలేదు కదా, కనీసం నీకు పెళ్లి కూడా కాలేదు కదా, ఇలాంటి వాళ్ళని ఎలా కంటారు అని ఎలా మాట్లాడతారు? ఆ లెక్కన మిమ్మల్ని చూసి మేము చాలాసార్లు అనుకున్నాం. వెంటనే వచ్చేస్తారు వారి దుస్తుల మీద, వాటి మీద కామెంట్ చేయడానికి మీకు ఏం అర్హత ఉందని. మీరు వారి ప్రవర్తన చూసి మీకేమైనా అర్హత ఉందని కామెంట్ చేస్తున్నారు, ఎలా కంటారు అని. నేను అడిగి కంటారా? నీలాగా వెన్నెముక లేదనుకున్నారు అందరికీ. ఇప్పుడు 1,00,000 మంది పాల్గొన్నటువంటి ఆందోళనలో నీకు 2,000 మంది దుష్టశక్తులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయండి, పిచ్చకొట్టుడు కొట్టండి, కాదనలేదు. మీ సినిమాల్లో చూపించే జుగుప్సాకర పద్ధతులు, గలీజు పనులు, కుక్క మూతిని నాక్కునే సీన్లు, వీటన్నిటితో పోల్చుకుంటే ఇవేమీ అంత పెద్ద జుగుప్స కలిగించేవి కాదు కదా. ప్రధానమంత్రిని తిట్టారు, రాహుల్ గాంధీని తిట్టట్లేదా? మొత్తం వ్యవస్థకి చెప్పు. ఇప్పుడు ట్రోలర్స్ కానీ సోషల్ మీడియాలో పెడదోళనలు పెరిగిపోతున్నాయి. నాయకుల్ని, సెలబ్రిటీలని టార్గెట్ చేసుకుంటున్నారు, పక్కనోడిని టార్గెట్ చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు అని మాట్లాడు. మా వారిని తిడితేనే నేను ఇలా స్పందిస్తాను అంటేనే తప్పు. ఇది మీకు తెలియక కాదు, మా తెలుగు మాటలు మీకు అర్థమూ కావు, మీ దాకా రావు. అయినా సరే ఒక నిరసన అనేది తెలియజేయకపోతే అక్కడ దాకా వెళ్ళదు. అలా నిరసన తెలియజేసే హక్కు, నిరసన తెలియజేయడం ద్వారా డిమాండ్లు సాధించుకోవచ్చు అని ఈ తరం ప్రూవ్ చేసింది. ఒక మంత్రిని దింపేసి అది జీర్ణించుకోలేక గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి వచ్చే మాటలు అన్నమాట. లేకపోతే తల్లిదండ్రులు ఎలాగంటారా? నువ్వు కని చూడమ్మా, నీకు తెలుస్తుంది. పిల్లల్ని మాత్రమే కంటారు, వారి రాతల్ని, పద్ధతుల్ని కాదు. నీ వల్ల అయితే నువ్వు సరిగ్గా పెంచు, నీకు తెలుస్తుంది. అప్పుడు తల్లిదండ్రులను అంటారు ఇలా ఎలా పెంచుతారు అని. మీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని ఎలా పెంచారమ్మా? సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కాదు కదా, పాత్ర కోసం పడక గదికి రప్పించే హీరోలను అడిగి ప్రశ్నలే, నిన్ను ఎలా కన్నదరా బాబు మీ అమ్మ. మీరు ఎలగబెట్టారు కదా ఒక ప్రేమాయణం, దాని గురించి అందరికీ తెలుసు కదా. పెళ్ళి కాకముందే ప్రేమాయణం ఎలా వెలగబెట్టావమ్మా అన్నాడు.
అదేంటి పెళ్లి కాకముందు ప్రేమ అందరం చేస్తాం కదా, మరి నీకే ఇంకే ఎలా చెప్తావమ్మా అవతలవాడికి శుద్ధులు నువ్వు? చెప్పొద్దు అనట్ల, ఎలా కంటారు? రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తారు. ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? విమర్శించు, కానీ నువ్వు చేసే విమర్శల స్థాయి నీది కాదు అని నిరూపిస్తున్నారు కదా. అతను రాజకీయాల్లో కనీసం పుష్కర కాలం నుంచి యాక్టివ్గా ఉన్నాడు కదా. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి అంటే మాట్లాడకూడదా? మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మాట్లాడట్లా ప్రతి వాళ్ళ గురించి. నీ స్థాయి మరిచి ఎలా ఉంటుందంటే, నువ్వు వెళ్ళిపోయి ఇంకా వదిలేస్తే అందరి గురించి మాట్లాడతారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడేవు కదమ్మా నువ్వు. అందరు మాట్లాడుతున్నావు కాబట్టి మనం మాట్లాడుకుంటే బాగుండదే. ఆ గలీజు పనులు వాళ్ళని కూడా అడగాలి కదమ్మా. మీ సినిమా ఇండస్ట్రీలో గలీజు గాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదమ్మా. అంటే నీకు ఒక పార్టీ అండ ఉంటే కానీ మాట్లాడవా? పార్టీ లైన్లోనే మాట్లాడతారా? అక్కడ జరిగినది యువతరం చేసినటువంటి ఆందోళనకి ఫలితం దక్కింది, వారు ఆశించిన ప్రయోజనం దక్కింది. నీకేంటి నొప్పి? నీకు చేత అయితే నీట్ లీకేజీలు అసలు ఇలా ఎలా నీకు చేయగలిగారు ఈ దుర్మార్గులు అనొచ్చు కదా. పిల్లల్ని ఎలా కంటారా? 21 మంది చనిపోయారు, వాళ్ళని కన్నది కూడా తల్లిదండ్రులేనమ్మా. ఇలా అడిగితే ఏం చేస్తారో తెలుసు కదా. కొంత ఉగ్రవాదులకి బీ టీమ్ అన్న ఆ మంత్రి గారే రాజీనామా చేయాల్సి వచ్చింది. మీరంతా పెద్ద లీడర్లు, అంతెందుకు మన బతుకు అంత పెద్ద లీడర్లకి క్యారికేచర్ల సినిమాల్లో చేస్తున్నాయి కదా. ఇందిరాగాంధీ గారి జీవితం మీద నటించారు మీరు. ఏమైందమ్మా? ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు విమర్శించే వాళ్ళనే నువ్వెందుకు పోషించాల్సి వచ్చింది పాత్ర? అంటే బ్యాడ్గా ప్రాపగాండా చేస్తారు కాబట్టి నేనే సరైన ఎంపిక. మనం నటనలో ఎంతైనా పరిపక్వత లేదంటే అపరిపక్వత ప్రదర్శించవచ్చు. చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎంత చండాలంగా చేసినా బాగుందనే వాళ్ళు ఉండొచ్చు. కానీ రాజకీయ జీవితం అనేది నిజమైన జీవితం కదా. నోరు జారినప్పుడు కష్టంగా ఉంటుంది. మీరు వేసుకునే దుస్తుల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉంటాయి. ఎలాగన్నది వీళ్ళమ్మ ఏమైనా ఎలాగన్నది, ఇలాంటి బట్టలు వేసుకునేది అన్నాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది అదనమాట. అందువల్ల ఏంటంటే నేను దృష్టాంతాలు కూడా పెడతాను మీకు కావాలంటే, కొన్ని వీడియోలు ఫోటోలు వారివి చూసిన తర్వాత నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు చాలామంది. అంటే ఇక్కడ మీ స్వేచ్ఛ గురించి కాదు, మీకున్న స్వేచ్ఛ అవతల వాళ్ళకి కూడా ఉంటుంది కదా అని గుర్తు చేయటం. పైగా పద్మ పురస్కారాల గ్రహీతలు, జాతీయ స్థాయిలో ఉత్తమ నటులు, వీళ్ళందరూ రాజకీయాల్లో కూడా అదే పని చేస్తున్నారు, ఉత్తమంగా నటిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళని వదిలేమనుకోండి, వీళ్ళ మీదకి మామూలుగా ఉండదు అనమాట. ఇంకా ఆయన కూడా ఆయన నోట్లోంచి విరోచనాలు చేసేసుకుంటాడు. ఆయన కూడా ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. పురుషాధిక్య సినిమా ప్రపంచంలో వారిని ఎదిరించి గొప్పగా కీర్తించబడినటువంటి వనితగా మీకున్న గౌరవాన్ని తగ్గించుకో.